ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇరాన్ భూభాగం మీద, ఇరాన్ సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులు చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతూ ఉంది. అయితే ఇరాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయని, ఆ అణువాయుధాలతో మా మీద దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు అంటూ ఇజ్రాయెల్ ఇరాన్ని బూచిగా చూపించి ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి ఇజ్రాయెల్ దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోరులో పాకిస్తాన్ కూడా ఇప్పుడు వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ భీకర పోరులోకి పాకిస్తాన్ ఎంటర్ అయిందా లేదా, పాకిస్తాన్ ఎంటర్ అయితే పాకిస్తాన్ పాత్ర ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో పాక్, హమాస్ హిజ్బుల్లాకు చెక్ పెట్టేందుకే ఇరాన్పై ఒత్తిడి, అరబ్ రాజ్యాలను ఏకం చేసే ప్రయత్నంలో ఇరాన్, చైనా రష్యాలను రంగంలోకి దింపేలా వ్యూహం, మధ్యప్రాచ్యంలో మరో మతయుద్ధం జరగబోతుందా, రాజకీయ చదరంగంలో పావుగా మారిన పాక్. ఇరాన్ పాక్ దేశాలు దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటూ ఉంటాయి. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య బలమైనటువంటి సంబంధాలే ఉన్నాయి. భారత్ పాక్ విడిపోయినప్పుడు మొదట పాక్ను గుర్తించిన దేశమే ఇరాన్. అలాగే ఇరాన్లోనూ సాంస్కృతిక నాయకత్వ మార్పు జరిగినప్పుడు కూడా పాక్ మద్దతు ఇచ్చింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి శత్రుత్వం లేనప్పటికీ అమెరికాతో సంబంధాలే వీటిని విడదీశాయి. ఆఫ్ఘన్ యుద్ధంలోనూ అమెరికాను పాక్ బలపరిస్తే ఇరాన్ అక్కడి స్థానిక పోరాట యోధులకు మద్దతు ఇచ్చింది. దీంతో పాటుగా పాక్ వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్తాన్కు ఇరాన్ మద్దతు ఇస్తే ఇరాన్లోని కొన్ని ప్రాంతాలపై మిసైల్స్ దాడి చేసింది కూడా. మతపరమైనటువంటి అంశాలు చూస్తే ఇరాన్ షిహా ప్రాబల్య దేశమైతే పాక్ సున్నీ ప్రాబల్య దేశం. ఇరాన్కు బుద్ధి విరోధి అయినటువంటి సౌదీ అరేబియాను పాక్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా అనేక విషయాల్లో ఈ రెండు దేశాలు ఘర్షణ పడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా మార్పు ఎలా? ఇంతకాలం అమెరికాకు భయపడి ఇరాన్తో పాక్ పెద్దగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. కానీ భారత్ మాత్రం వాణిజ్యానికే పెద్దపీట వేయడం, అమెరికా ఇజ్రాయెల్తో సత్సంబంధాలు నేర్పుతూ ఉండడం, ఇటు ఇరాన్ రష్యా సహా అనేక వైరుధ్య దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంతో పాక్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2024లో ఇరాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2023, 2024లో ఈ రెండు దేశాల మధ్య $2.5 బిలియన్ వాణిజ్య ఒప్పందం జరిగితే అది 2029 నాటికి, అంటే దానికి 15 బిలియన్లకు పెంచాలనేటువంటి నిర్ణయానికి అయితే పాక్ వచ్చింది. ఇరాన్ నుంచి పెట్రో ఉత్పత్తులు వస్తే ఆ దేశానికి భారీ ఊరట లభించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే పాక్ విదేశాంగ మంత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. అయితే ఇరాన్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తమపై ఇజ్రాయెల్ దాడి చేస్తే పాక్ అణుబాంబు వేస్తుంది అంటూ వాళ్ళు ప్రకటించారు. దీంతో పాక్ ఒక్కసారిగా ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. పాక్ దాడి చేయగలదా అనేది ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, నిజానికి పాక్ వద్దనున్న ఆయుధాలన్నీ భారత్ను లక్ష్యంగా చేసుకున్నవే తప్ప దీర్ఘ శ్రేణి ఆయుధాలు అయితే కావు. పాక్ ఆయుధాలు ఇజ్రాయెల్ను చేరడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ పాక్ మధ్య దూరం దాదాపుగా చూసుకున్నట్లయితే 3500 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పాక్ వద్ద ఉన్నటువంటి అణ్వాయుధ క్షిపణుల్లో అత్యధిక దూరం వెళ్ళేది ఒకసారి కనుక మనం చూస్తే షాహిన్ 3, దాని రేంజ్ వచ్చేసి 2750 కిలోమీటర్లు. కానీ ఇక్కడ అసలు పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న దూరం చూసుకున్నట్లయితే 3500 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే పాక్ అణ్వాయుధ క్షిపణుల్లో అత్యధిక దూరం వెళ్ళగలిగే షాహీన్ 3 కూడా దాని రేంజ్ 2750 కిలోమీటర్లు పరిధి మాత్రమే ఉన్న నేపథ్యంలో దీన్ని దాదాపు పాక్ సరిహద్దుల వరకు, అంటే బలూచిస్తాన్లోని ఇరాన్ పాక్ బోర్డర్ వరకు తీసుకెళ్లి ప్రయోగిస్తే ఇజ్రాయెల్లోని జెరూసలేం ప్రాంతంలోని శివారు ప్రాంతాలకు మాత్రమే తాకగలదు. అది కూడా
దాని పూర్తి సామర్థ్యంతో ఖచ్చితంగా వెళ్ళగలిగితేనే అది అంత దూరం తాకగలదు, లేదంటే జోర్డాన్ దేశంలోనే పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనివల్ల పాక్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసేటువంటి అవకాశాలు ఏమాత్రమూ లేవు. ఒకవేళ వైమానిక దాడి చేసేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అంటే అది కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే పాక్ వద్ద అమెరికా తయారు చేసినటువంటి F-35 అలాగే ఫ్రాన్స్ తయారు చేసిన మిరాజ్ విమానాలు అణుబాంబులను మోసుకెళ్లగలవు. కానీ అవి ఇరాన్ మీదుగా ఇరాక్ జోర్డాన్లను దాటుకొని ఇజ్రాయెల్ సమీపంలోకి వెళ్ళి దాడి చేయాలి. కానీ ఇవి 2000 కిలోమీటర్ల నుంచి మించి ప్రయాణం చేయలేవు. అది కూడా తక్కువ ఆయుధాలు తీసుకెళ్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ ఇజ్రాయెల్ లాంటి దేశంపైకి F-16తో వెళ్ళడం అంటే ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. F-16 గాల్లోకి లేవగానే అందులో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు అమెరికాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను అప్రమత్తం చేస్తాయి. అందులో ఎలాంటి ఆయుధాలు లోడ్ చేశారు, అది ఏ దిశగా వెళుతున్నది, ట్రైనింగ్ కోసమా లేక దాడి కోసమా అన్నది ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. ఈ సమాచారం ఎప్పటికప్పుడు అంటే ఇజ్రాయెల్కు అందుతాయి. కాబట్టి పాక్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో అడుగు పెట్టగానే అమెరికా ఇజ్రాయెల్ అప్రమత్తం అవుతాయి. కాబట్టి యుద్ధ విమానాలతో దాడి చేసేటువంటి అవకాశం కూడా లేదు. పాక్ ఏం చేయబోతుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఓ కంటి తుడుపు చర్యగా ఓ సానుభూతి ప్రకటన విడుదల చేసింది ఇరాన్. కానీ ఇరాన్ పాక్ని లాగడంతో కక్కలేక మింగలేక ఆ పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. కానీ పాక్లో ఇప్పుడు ఇది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా యుద్ధం కాదు కదా, కనీసం యుద్ధ సన్నాహాలు కూడా చేయలేనటువంటి దుస్థితిలో పాకిస్తాన్ అయితే ఉంది. అంతటి దీనస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు నిజంగా ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే కష్టమనేటువంటి సమాధానం అయితే బలంగా వినపడుతుంది. పైగా అమెరికాను వ్యతిరేకించి ఇజ్రాయెల్పై ఇప్పుడు పాకిస్తాన్ కాలు దువ్వగలదా అంటే అది కూడా కష్టమే. ఆ దేశంతో ఎలాంటి కయ్యానికి కాలు దువ్వని సందర్భం లేదు. గతంలో ఒకసారి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి పాక్ సైంటిస్ట్ ఏక్యూ ఖాన్ రహస్యంగా మద్దతిస్తున్నాడని ఇజ్రాయెల్ బయటపెట్టింది. ఆ సందర్భంలో కూడా పాక్లోని అణ్వాయుధ క్షేత్రాలపై వైమానిక దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే భారత్లోని ఓ వైమానిక కేంద్రంలో ఇజ్రాయెల్ విమానాలు ఆగడంతో పాటుగా ఇంధనం నింపుకోవడానికి అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయిని అనుమతి అడగ్గా ఆయన నిరాకరించారని పలువురు మాజీ నిఘా అధికారులు అయితే చెప్తూ ఉంటారు. ఈ కారణం లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాక్ ఎటువంటి దుందుడుకు చర్యలకైతే పాల్పడలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పాక్ ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇటువంటి చర్యలకు పాల్పడేటువంటి అవకాశం కూడా లేదు అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇరాన్ ప్రకటన ఆంతర్యం ఏంటి అనేది కనుక ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఇజ్రాయెల్ పైకి పాక్ని ఇరాన్ ఉసుగొల్పడానికి కారణం చైనా రష్యాలేనని దౌత్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాక్ ఇరాన్ రెండు ముస్లిం ఆధిపత్య దేశాలు, కానీ ఈ రెండు షియా సున్నీ వర్గాలకు చెందినవి. అయితే ఇజ్రాయెల్పై యుద్ధానికి ముస్లింలకు చెందినటువంటి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని పరోక్షంగా చెప్పేందుకే ఇరాన్ ఈ పాచిక వేసి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఫలితంగా సౌదీ అరేబియా సహా అరబ్ దేశాలన్నీ మళ్ళీ ఇజ్రాయెల్పై కత్తి కట్టేందుకు సిద్ధపడేలా చేయడమే ఇరాన్ వ్యూహంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే జోర్డాన్ ముస్లిం దేశమైనా అది ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నది, ఇరాన్ మిసైల్స్ను కూడా అడ్డుకుంటున్నది. ఈ ఘర్షణలను ముస్లిం యూదులకు మధ్య మత యుద్ధంలా మార్చితే మాత్రం అన్ని ముస్లిం దేశాలు తమతో కలిసి వస్తాయని ఇరాన్ భావిస్తూ ఉంది. పాక్తో చైనా రష్యాలకు సత్సంబంధాలు ఉండడంతో పాటుగా ఈ రెండు దేశాలకు అమెరికా ఇజ్రాయెల్పై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవడానికి కూడా ఇరాన్ భావించి ఉండవచ్చు అనేటువంటి విశ్లేషణ అయితే నిపుణులు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పాక్ ఇరాన్ వ్యవహారం బొప్పి కట్టినటువంటి తలపై మరో బండ పడేలా చేసింది. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాక్ ఒక పావుగా మారబోతుందనేది మాత్రం
వాస్తవంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ దెబ్బలు తిని చావు అంచుల వరకు వెళ్తే ఎలా ఉంటుంది? ఆ దృశ్యం చూస్తున్నంతసేపు సినిమాలో కామెడీగా ఉండొచ్చేమో, కానీ నిజ జీవితంలో అదే గనక ఎదురైతే కుడితిలో పడ్డ ఎలకల పరిస్థితి అయితే ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాక్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే మారింది. నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసేందుకు చెప్తున్నటువంటి కారణం కూడా ఓ పెద్ద కట్టుకథ మనం చెప్పొచ్చు. ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి, వాటితో ఏ క్షణమైనా తమపై దాడి చేయవచ్చు అంటూ ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి తీరు గతంలో ఇరాక్లో ప్రమాదమైన మానవ హనన ఆయుధాలు ఉన్నాయని అమెరికా యుద్ధానికి దిగడాన్ని గుర్తు చేస్తూ ఉంది. నిజానికి ఇరాన్లో అణ్వాయుధాల తయారీ ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఆ అణ్వాయుధాలను తయారు చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నాలు చేయడం మాత్రం వాస్తవం. కానీ ఈ అణ్వాయుధాల తయారీ అనేది ఇంకా పూర్తి కాలేదు, అది ప్రాథమిక దశలోనే మాత్రమే ఉంది. ఇప్పుడు అది ప్రయోగించిన అయ్యా అసలు పేలుతాయో లేదనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో అసలు ఇరాన్కి ఇటు ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంలో పాకిస్తాన్ ఎంటర్ అయ్యేటువంటి అవకాశమే లేదు అనేటువంటి వాదనలు అయితే బలంగా వినపడుతున్నాయి. కాకపోతే ఇరాన్ మాత్రం పాకిస్తాన్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఇజ్రాయెల్ గనక మా మీద దాడి చేస్తే పాక్ ఇజ్రాయెల్ మీద అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దాని మీద స్పందించేటువంటి పరిస్థితి అయితే లేదు. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి అణ్వాయుధాల రేంజ్ ఏందనేది ఇందాక మనం చూసాం. కాబట్టి ఈ భీకర యుద్ధంలో పాక్ వల్ల ఇటు ఇజ్రాయెల్కి ఎటువంటి దెబ్బలు తగిలేటువంటి అవకాశం అయితే లేదు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.